మీలో ఈ గడ్డి ఎంతమందికి తెలుసు? మూసీ నది మురికాలలో కుంట్లలో కనపడతా ఉంటది అనమాట. తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని మనం పారాగడ్డి లేకపోతే మురికి గడ్డి అంటా ఉంటారనమాట. ఈ గడ్డి వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి, వాడటం వల్ల అసలు ఉపయోగమే లేదని డాక్టర్లు సైంటిస్టులు చెప్తున్నారు. ఈ గడ్డి గురించి కొంచెం మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ గడ్డిలో ఆక్సలైట్ ఆమ్లం ఉండటం వల్ల మన రూమెన్లో స్ట్రెప్టోమైసిన్ ఏం చేస్తుంటుంది అంటే మనకి ఆక్సలైట్ ఆమ్లాన్ని కాల్షియంని విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. కాల్షియంని తక్కువ విచ్ఛిన్నం చేసి ఆక్సలైట్ ఆమ్లాన్ని ఎక్కువ విచ్ఛిన్నం చేస్తూ ఉండటం వల్ల ఇది కాల్షియం ఆక్సైడ్గా మారిపోయి ఆవులలో హైపోకాల్షిమియా అంటే కాల్షియం లేనితనాన్ని వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మరి మన దగ్గర ఈ గడ్డి ఉందండి, దీన్ని ఎలా వాడాలి? దీన్ని వాడాలి అన్నప్పుడు ఖచ్చితంగా లేత గడ్డిని, బాగా ముదిరిన గడ్డిని ఇవ్వకుండా ప్రయత్నం చేయండి. ఈ గడ్డి వాడుతున్నప్పుడు వరి గడ్డిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. లూసర్ను, హెడ్జ్ లూసర్ను ఇట్లాంటి గడ్డిని వాడటానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర అధిక మొత్తంలో ఉంది, కొంచెం అన్నా తీసేసి మనకి కోఫోర్ కానీ హెడ్జ్ లూసర్ను ఇట్లాంటి వేరే గడ్డిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ గడ్డిని వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా కాల్షియము, మినరల్ మిక్చర్స్ లేకపోతే మినరల్ బ్రిక్స్ కంపల్సరీ యూస్ చేయాలి. ఎందుకంటే లాంగ్ రన్లో ఆవు మీద కానీ గేదె మీద కానీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.